కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుత సీజన్లో వర్షం కారణంగా రద్దయిన మొదటి మ్యాచ్ ఇదే. సోమవారం సాయంత్రం నుంచి కోల్కతాలో అడపాదడపా తేలికపాటి వర్షం కురుస్తుంది. ఈ సీజన్లో ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే అనుమానాలు ఉన్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభం సమయానికి వాతావరణం బాగుంది. దీంతో మ్యాచ్ మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆధిపత్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సాయంత్రం 7:46 గంటలకు వర్షం కురిసే సమయానికి ఆ జట్టు 3.4 ఓవర్లోనే 2 వికెట్లకు నష్టానికి 25 పరుగులు చేసింది. కెప్టెన్ అజింకా రహానే 8 పరుగులకు, రఘువంశీ 7 పరుగులకు అవుట్ అయ్యారు. ఈ దశలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కాసేపటికే వర్షం ఆగిపోయింది. కానీ గ్రౌండ్ తడిగా ఉండటంతో దానిని ఆరబెట్టే ప్రయత్నాలు చేశారు. అయినా మ్యాచ్ను తిరిగి ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది. ఒక దశలో కేవలం 5 ఓవర్లు మాత్రమే ఆడించే అవకాశాన్ని కూడా పరిశీలించారు. కానీ అది కూడా జరగలేదు. గ్రౌండ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ కొనసాగడం కష్టమని తేలిపోయింది. దీంతో రాత్రి సుమారు 11 గంటలకు మ్యాచ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో పంజాబ్, కోల్కతా చెరో పాయింట్లు పొందాయి. ఈ ఒక్క పాయింట్ సహాయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా కోల్కతా 8వ స్థానంలో నిలిచింది.